హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రోగ్రామింగ్ విత్ ఆర్ఎస్. ఈరోజు నేను ఇంకొక అప్డేట్ తీసుకొచ్చానండి, JN2H అప్డేట్. యాక్చువల్లీ ఇట్ ఈస్ అప్డేట్ ఫర్ రీఅడ్మిటెడ్ స్టూడెంట్స్. అంటే చాలామంది రీఅడ్మిటెడ్ స్టూడెంట్స్ అయ్యారు ఈ సెమిస్టర్ డ్యూ టు కరోనా పాండమిక్ సిచ్యువేషన్. ద JN2H is given రిలాక్సేషన్ ఇచ్చారు. సో బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ దట్ టాపిక్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ టు ఆల్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. అండ్ ఎవరైతే రీఅడ్మిటెడ్ అయి ఉన్నారు, సో మీ బ్యాచ్ అంటే మీ 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 ఫ్రెండ్స్ బిఫోర్ ఇయర్, అంటే మీరు సెకండ్ ఇయర్ ఉంటే ఫస్ట్ ఇయర్లో, థర్డ్ ఇయర్ ఉంటే సెకండ్ ఇయర్లో అట్లా రీఅడ్మిట్ అయిన వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. ప్లీజ్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ టు దెమ్ అండ్ ప్లీజ్ comment me in the comment area if you have any doubt. So this information is about substitute subjects అంటే R18 నుంచి R16 నుంచి R18కి అట్లా రెగ్యులేషన్స్ చేంజ్ అయ్యి, అంటే R15 నుంచి R16కి, సో అలా ఇయర్ టు ఇయర్ వచ్చినప్పుడు, సో ఈ సబ్స్టిట్యూట్ సబ్జెక్ట్స్ అనేది జస్ట్ యూ మస్ట్ అండ్ షుడ్ చూస్. సో ఇది మీరు సపోజ్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎ రెగ్యులర్ బ్రాంచ్ అంటే లైక్ సిఎస్సి, ఈసీ అట్లా రెగ్యులర్గా ఉండే సబ్జెక్టులు అయితే ఆటోమేటిక్గా లైక్ సమ్హౌ యూ విల్ గెట్ మెనీ అప్లికేషన్స్ వస్తాయి కాబట్టి దే విల్ చూస్ ద బెస్ట్. బట్ ఇఫ్ ఇట్ ఈస్ అ రేర్ సబ్జెక్ట్, యూ మస్ట్ అండ్ షుడ్ సబ్మిట్ దీస్ మార్క్స్ మెమోస్ అని JN2Hకి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సో even if it even you are from CSC or EC, it's better to communicate with your HOD or exam branches so that మీకు ఎలా అంటే ఈ మ్యాండేటరీగా మీకు ఏదైతే రిపీటెడ్ సబ్జెక్టులు ఉన్నాయో, సో ఐ విల్ టేక్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఇప్పుడు యాక్చువల్లీ హూ హ్యావ్ రీఅడ్మిటెడ్ ఇన్ ఫైనల్ ఇయర్ వాళ్ళకి సిఎస్సి సబ్జెక్ట్స్ ప్రిన్సిపల్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంది. అది ఆల్రెడీ వాళ్ళు 3-1లోనే చదివేశారు. సో అగైన్ దే షుడ్ నాట్ స్టడీ ద సేమ్ సబ్జెక్ట్. సో అటువంటి సబ్జెక్ట్స్కి, సో అన్ని సెమిస్టర్ అందరికండి ఇది అన్ని అఫిలియేటెడ్ కాలేజెస్కి సంబంధించిన, సో దే నీడ్ టు సబ్మిట్ ద అప్లికేషన్స్. సో ఈ రీఅడ్మిటెడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీ ఈ రిపీటెడ్ సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో కంపల్సరీ ఆన్ ఆర్ బిఫోర్ 12/10 ఈ ఫార్మేట్లో సబ్మిట్ చేయాలి. సో లెటరల్ ఎంట్రీ, బీటెక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. నెక్స్ట్ వీ హ్యావ్ నేమ్ అండ్ హాల్ టికెట్ నెంబర్, బ్రాంచ్, టైటిల్స్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ ఆల్రెడీ, అంటే ఎప్పుడైతే మీరు ఆల్రెడీ చదివిన సబ్జెక్ట్స్ అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ఏదైతే సబ్జెక్ట్ సజెస్టెడ్ బై, సో మీరు మీ ప్రిన్సిపల్స్కి రిక్వెస్ట్ పెట్టుకుంటే సో దట్ హీ విల్ చూస్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అండ్ హీ విల్ ఫార్వర్డ్ ద ఇన్ఫర్మేషన్ టు ద JN2H అండ్ విత్ డిస్కషన్ విత్ హెచ్ఓడి డిస్కస్ చేసి ఏ సబ్జెక్ట్ అయితే ప్రపోజల్ అనేది పెడుతున్నారో లైక్ ఇట్ విల్ బీ గుడ్ ఎనఫ్. సో ఇఫ్ యు ఆర్ రియల్లీ లైక్ వాంట్ టు టేక్స్ పర్టికులర్ సబ్జెక్ట్ విచ్ ఈజ్ నాట్, అంటే ఇప్పుడు ఏదైతే చదవలేదో ఆ సబ్జెక్ట్ పెట్టుకోవాలనుకుంటే దెన్ మ్యాక్సిమం సెలెక్షన్ చూస్తారండి. సో విచ్ ఈజ్ ద బెస్ట్ సెలెక్షన్ దట్ విల్ బి సెలెక్టెడ్. వై కాంట్ యూ, మీరు ఇచ్చే సబ్జెక్ట్ కనుక మీ తరపు నుంచి ఒక సబ్జెక్ట్ నేను చదువుతాను అనేది, నెక్స్ట్ అంటే నేను ఏదైతే చదవలేదో ఆ సబ్జెక్ట్ నేను చదువుతానని మీరు రిక్వెస్ట్ పెట్టడం వల్ల దెర్ ఈస్ ఎ ఛాన్స్ టు గెట్ దట్ సబ్జెక్ట్. ఇప్పుడు మీరు ఇవ్వలేదనుకోండి, అల్టిమేట్లీ వాట్ హ్యాపెన్స్, ఇది చాలా సింపుల్గా అనుకుంటున్నారు కానీ ఇది ఇట్స్ వెరీ సీరియస్ విల్ హ్యాపెన్. ద థింగ్ ఈజ్ రీఅడ్మిట్ అయ్యి ఉంటారు ఆల్రెడీ. ఎందుకు రీఅడ్మిట్ అయ్యారు? ఆల్రెడీ క్రెడిట్స్ లేకే రీఅడ్మిట్ అయ్యారు. ఏదో సబ్జెక్ట్ సెలెక్ట్ చేస్తారు, ఆ సబ్జెక్ట్ చాలా తక్కువ కాలేజ్ వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకొని ఉంటారు. సో బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్స్ రిక్వెస్ట్ ఆ సబ్జెక్ట్ అనేది చూస్ చేసుకోవడం వల్ల అదే సబ్జెక్ట్ చదవాల్సి వస్తుంది. సో ఇట్స్ వెరీ పూర్ సిచ్యువేషన్. ఇక్కడ ఎటువంటి సిచ్యువేషన్ అంటే వాళ్ళకి ఆ సబ్జెక్ట్ రాదు, ఆ సబ్జెక్ట్ చదవలేరు, బట్ దే హ్యావ్ టు స్టడీ దట్ పర్టికులర్ సబ్జెక్ట్ ఇన్ దట్ సబ్స్టిట్యూట్ సబ్జెక్ట్, అదే చదవాల్సి వస్తుంది. సో మోర్ నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్ ఉన్నాయనుకోండి, బేస్డ్ ఆన్ దట్ దే విల్ టేక్ ద బెస్ట్ సబ్జెక్ట్.
ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. సో దీన్ని సింపుల్గా తీసుకోవద్దండి. లైక్ ఐ హ్యావ్ సీన్ మెనీ లైక్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కి ఈసీ సబ్జెక్ట్స్ వస్తాయి, ఈసీ సబ్జెక్ట్ స్టూడెంట్స్కి వేరే సబ్జెక్ట్స్ ఏదో వస్తాయి. సో ఇలా అటువంటి మిస్టేక్స్ జరగకుండా సో ఫ్రమ్ యువర్ సైడ్ చాలామంది రీఅడ్మిట్ అయ్యారు ఈసారి 213141లో చాలామంది స్టూడెంట్స్ రీఅడ్మిట్ అయ్యారు. ద టోటల్ వీడియో ఐ మేడ్ ఫర్ దెమ్ ఓన్లీ. లైక్ ఇక్కడ ఈ ఏదైతే ఉన్నాయో ఈ స్కాన్డ్ కాపీస్ మొత్తం విత్ ద ప్రిన్సిపల్ అథెంటికేషన్ అంటే మీరు డైరెక్ట్గా అప్లికేషన్ వేయడానికి లేదండి. విత్ రెస్పెక్ట్ లైక్ మీరు ప్రిన్సిపల్ సార్కి అప్రోచ్ అవ్వాలి అండ్ ద ప్రిన్సిపల్ విల్ ఫార్వర్డ్ దిస్ డాక్యుమెంట్స్. Students who are studying more than one academic regulation must produce all the marks memos. ఎవరైతే అంటే అందరూ సబ్మిట్ చేయాల్సి వస్తుంది మార్క్స్ మెమోస్ అనేది. మార్క్స్ మెమోస్ లేకపోయినా సరే జేఎన్టీయూ ప్రింట్అవుట్ ఉంటుంది కదా, జస్ట్ అదైనా సరే జస్ట్ మార్క్స్ మెమోస్ అయితే దట్ విల్ బీ వెరీ వర్త్ఫుల్. అండ్ ఈవెన్ జేఎన్టీయూ అవుట్ అంటే రిజల్ట్ కాపీలో అటెస్టేషన్ చేసి పెట్టినా సరే సరిపోతుంది. అండ్ laterally స్టూడెంట్స్ రీఅడ్మిషన్ షుడ్ బి స్పెసిఫైడ్ అండ్ ఆల్ ద మార్క్స్ మెమోస్ మస్ట్ బి ప్రొడ్యూస్డ్. అంటే లాటెంట్ స్టూడెంట్స్ కూడా స్పెసిఫై చేయాలి. అండ్ ఆల్ అప్లికేషన్స్ షుడ్ సెండ్ టు JNTH ఫ్రమ్ ద ప్రిన్సిపల్స్ ఓన్లీ. ఈ ఫార్మేట్లో ప్రిన్సిపల్ ద్వారానే పంపించాలి. అండ్ ఈ సబ్స్టిట్యూట్ సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో JNTH పోర్టల్లో పెడతారు. అంటే త్రూ ఎగ్జామినేషన్ బ్రాంచ్ వాళ్ళు సబ్జెక్ట్స్ మీకు కన్ఫర్మ్ అయ్యని చెప్పి డిస్ప్లే చేస్తారు ఆఫ్టర్ హ్యావింగ్ దిస్. అంటే ఈ లాస్ట్ డేట్ 12/10 అంటే వితిన్ 5 to 10 days దే విల్ గివ్ దట్ ఇవి మీ ఫైనల్ చదువుకోవాల్సిన సబ్జెక్ట్స్ అని చెప్పి ఇస్తారు. సో ఐ విల్ అప్డేట్ దట్ ఇన్ఫర్మేషన్ ఆల్సో. సో డైరెక్ట్ అప్లికేషన్స్ తీసుకోవరు. సో ఈ టైం అండి 12/10 ఇంకా స్టిల్ టైమ్ ఈజ్ దేర్ బట్ ప్రిపేర్ బిఫోర్ టు దట్. అంటే ఏ సబ్జెక్ట్స్ చదవాలి, ఏ సబ్జెక్ట్స్ చదవలేదు, ఏ సబ్జెక్ట్స్ చదవాలి అనేది మీరు గ్యాదర్ చేసుకొని ఇన్ఫర్మేషన్ ఆ సబ్జెక్ట్స్ ఏదైతే సపోజ్ 6 సబ్జెక్ట్స్లో మీరు 3 సబ్జెక్ట్స్ ఆల్రెడీ చదివినవే ఆ 3 సబ్జెక్ట్స్కి ఆల్టర్నేట్గా మీరు ఏం ఏది చదివితే ఈజీగా ఉంటుంది మీకు. సో ఇవి ఏదైతే మీరు ముందు చదవలేదో అవి సెట్ చేసి పెట్టుకొని అవి మీరు ప్రపోజల్ చేస్తున్నట్టుగా మీరు హెచ్ఓడికి రికమెండ్ చేస్తే హెచ్ఓడి విల్ రికమెండ్ టు ద ప్రిన్సిపల్ సో దట్ యూ విల్ గెట్ దట్ మీ అప్లికేషన్ అనేది JNTH వరకు వెళ్తుంది. లైక్ సో వెరీ ఇంపార్టెంట్ అండి. సో డోంట్ టేక్ ఇట్ ఇస్ వెరీ సింపుల్. ఇది ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో అప్పుడే తెలుస్తుంది దీని క్రిటికల్ సిచ్యువేషన్ అనేది. సో ఎక్కువ అంటే సపోజ్ సబ్జెక్ట్ వేరేది వచ్చింది అనుకోండి దెన్ యూ విల్ కమ్ టు నో వాట్ ఈస్ ద డిఫికల్టీ అనేది, రైట్? సో ఐ మేడ్ దిస్ వీడియో ఒక స్టూడెంట్ జస్ట్ టుడే ఇట్ సెల్ఫ్ హీపింగ్ అబౌట్ దిస్ సబ్జెక్ట్స్. నేను ఆల్రెడీ సబ్జెక్ట్స్ చదువున్నాను సార్, లైక్ హౌ టు అప్రోచ్ అనేది దాని గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఐ విల్ గివ్ రెగ్యులర్ అప్డేట్స్ ఫర్ యూ. Please subscribe my channel if you are watching for the first time, and please share this information to all of your friends, and please comment me in the comment area if you have any issue, and please like this video. Thank you all of you.